గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రం నెత్తిన 8 లక్షల కోట్లకు పైగా అప్పులు పెట్టి వెళ్లారని ఆరోపించారు. ఆయన 1 లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం కూలడం కూడా అయిపోయిందని విమర్శించారు. గోదావరి నదీ జలాలపై అసెంబ్లీలో చర్చ పెడదామన్నారు. ఒకరోజు గోదావరి, మరో రోజు కృష్ణా జలాలపై చర్చకు రెడీ అన్నారు. ఇక మీరు చెప్పిన డేట్లోనే వస్తాం, చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు. 10 ఏళ్లు తెలంగాణకు మరణ శాసనం రాశారంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచన చేయండి, అంచనా వేయండి, బేరీజు కట్టండి. 10 ఏళ్ల వాళ్ళ పాలన ఎట్లుందో, 18 నెలల్లో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి. చెట్టు కింద పెట్టండి, పెళ్లి కాడ పెట్టండి, చావు దగ్గరకు పోయినప్పుడు మాట్లాడండి, కళ్ళు కాంపౌండ్ కాడ మాట్లాడండి, దావత్ కాడ మాట్లాడండి, ఏడికెళ్ళినా చర్చ పెట్టండి. 10 ఏళ్లలో ఆయన చేసిందేందో, 18 నెలల్లో మనం చేసిందేందో చర్చ పెట్టండి. చంద్రశేఖరరావు గారు ఇయాలను కుట్రలు కుతంత్రాలతోని ఆనాడు కృష్ణా నది మీద కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులు 10 ఏళ్లలో ఏ ఒక్కటి పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎడారిగా మారింది, కల్వకుర్తి ఆగిపోయింది, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, ఎస్ఎల్బిసి, సీతారామ, అదే విధంగా దేవాదుల, సమ్మక్క సారలమ్మ, ప్రాణహిత చేవెళ్ళ, ఏ ప్రాజెక్టులు చూసినా ఎక్కడి అక్కడనే పడ్డాయి. ప్రాణహిత చేవెళ్ళ పేరు మార్చి, ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు పెంచి 1 లక్ష కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం నువ్వు కట్టిన 3 ఏళ్లకే కూలేశ్వరం అయింది. 1 లక్ష కోట్లు గంగలో కొట్టుకపోయినాయి. ఇవాళ గోదావరిలో కొట్టుకపోవడానికి కారణం నువ్వు కాదా? నీ అవినీతి కాదా? నీ కుటుంబం 1000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడి నాణ్యత లోపం వల్ల, ప్రణాళిక లోపం వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ కూలిపోయిన మాట వాస్తవం కాదా? ఈ ప్రాజెక్టులు కూలిపోయినందుకు నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసిన తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా? ఇన్ని దుర్మార్గాలు చేసి, ఇంత దోపిడీకి పాల్పడి 1 లక్ష కోట్లు కొల్లగొట్టి 1000 ఎకరాల భూములను ఆక్రమించి ఇవాళ గోదావరి బంకంచెర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే, చంద్రబాబు నాయుడుతోనే అంటగాగాలంటే అక్కడనే ఉండేటోని కదా. ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడెందుకు ఉండేటోని చంద్రశేఖరరావు? ఆనాడు సోనియమ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి, కడుపులో తలకాయ పెట్టి నీతో చేరుతాని అబద్ధాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలి. ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉంది. 2004 నుంచి 2023 వరకు 2 సార్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2023 నుంచి 2033 వరకు 2 సార్లు మనమే అధికారంలో ఉంటాం. ఈ 10 ఏళ్లు వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. మీరు అండగా ఉండాలి, ఆశీర్వదించాలి. మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తీసుకుంటుందని తెలియజేస్తూ